నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తేనెలో నానబెట్టి రోజు ఒక చెంచా చొప్పున ఎదిగే పిల్లలకి ఇస్తే చాలా పోషకాలు అందుతాయి. ఇది మనము ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఒక కాచు బర్ని శుభ్రం చేసి తీసుకున్నాను. దాంట్లోకి 100 గ్రాముల బాదాంని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా తేనె కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాజు ముక్కలు కూడా వేసుకున్నాను. అవి కూడా 100 గ్రాములు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తేనె పోసుకోవాలి. ఇలాగే బ్యాచుల వైజ్గా పోసుకోవాలి. అంజీర్ కూడా నేను 100 గ్రాములు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తేనె పోసుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. ఇవి 50 గ్రాములు ఉంటాయి. 50 గ్రాముల వాల్నట్స్ కూడా తీసుకొని చిన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను. ఆ తర్వాత పైనుండి మళ్ళీ తేనె పోసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం తేనె 750 ml తేనె వాడాను. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకుంటున్నాను. మళ్ళీ తేనె పోసుకుంటున్నాను. ఇది మీకు చూపించడానికి నేను లేయర్ వైజ్గా పోస్తున్నాను. పంప్కిన్ సీడ్స్ కూడా 50 గ్రాములు వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం హనీలో నానబెట్టుకొని రోజు ఒక చెంచా తింటే చాలా హెల్దీ, ఇంకా పెరిగే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 50 గ్రాముల కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇవి ఏం సీడ్సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీటి పేరు నేను చెప్పట్లేదు. ఇవి కూడా 50 గ్రాములు తీసుకున్నాను. పైనుండి మళ్ళీ కొద్దిగా తేనె వేసుకుంటున్నాను. తర్వాత 50 గ్రాముల పిస్తా పప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మునిగేంత వరకు, ఆ బాటిల్ నిండుగా వచ్చేంత వరకు ఇలా తేనె పోస్తూ ఉండాలి. పైనుండి తేనె పోసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తేనంతా కిందికి దిగిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ బాగా పట్టేసుకుంటుంది అన్నట్టుగా. చూడండి, నేను తర్వాత మళ్ళీ కొద్దిగా పోసాను. ఇలా బబుల్స్ వచ్చుకుంటూ తేనంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ హనీ మిశ్రమాన్ని ఒక 2 రోజుల పాటు మనము బాగా నానబెట్టుకొని ఆ తర్వాత రోజు ఒక చెంచా తింటూ ఉంటే ఎదిగే పిల్లలకి గ్రోత్ బాగుంటుంది. ఇంకా కీళ్ళ నొప్పులు, బొక్కలు నొప్పి ఉంటాయి కదా, వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ పెరగాలి అనుకుంటారు కదా, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వాలి కొంచెం అని అనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ మనం హనీలో నానబెట్టుకొని తీసుకుంటున్నాం కాబట్టి సి విటమిన్ కానీ, డి విటమిన్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ అన్నీ చాలా బాగా దొరుకుతాయి. చూడండి, ఇది 2 రోజుల తర్వాత నేను ఒకసారి డిమోల్డ్ చేసుకొని అన్నీ కలుపుకొని తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.